హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్విఎస్ ఫోర్. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మన వీడియో వచ్చేసి నేను ఒక బొట్లు చేశాను. ఆ బొట్లలో అంటే ఫస్ట్ ఒక టైప్ చేద్దాం అనుకున్నా, కానీ అది సరిగ్గా రాలేదు. అది ఏం మిస్టేక్ అంటే నేను ఎలా చేద్దాము అనే విధానం అదంతా అసలు ఏం అనుకోకుండా స్టార్ట్ చేసేసాను. స్టార్ట్ చేయడం వల్ల ఏంటంటే ఏదో ఫ్లోలో వెళ్దామని స్టార్ట్ చేశాను, కానీ అసలు చేస్తున్న మొత్తం చేశాను, కానీ ఏంటో కొంచెం కుదరలేదు. ఆ కుందన్స్ అవి పర్ఫెక్ట్గా సెట్ అవ్వలేదు. సో అవన్నీ తీసేసి మళ్ళీ వేరేగా చేయాల్సి వచ్చింది. అందుకే ఎవరైనా చేసేటప్పుడు ముందు ఎలా చేద్దాము అనేది ఆలోచించుకొని చేయండి. ఎందుకంటే మళ్ళీ చేసేటప్పుడు ఇబ్బంది వచ్చింది, చిరాకు కూడా వచ్చి చేయాలన్న ఇంట్రెస్ట్ కూడా పోయిద్ది, ఇంకా చేయబుద్ధి అయ్యేది. నేనంటే ఇచ్చిన కుందన్స్ అవన్నీ వేస్ట్ అయిపోయాయి. కానీ అవన్నీ తీసి నేను వాటర్లో వేసి వన్ డే అలా నానబెట్టి తర్వాత తీసాను. నేను లాస్ట్లో పిక్ యాడ్ చేస్తాను చూడండి, ఎలా వాటర్లో ఇచ్చేసాను. ఈ ఇయర్ రింగ్స్ కూడా ఈజీ అని నేను చెప్పను, ఈజీగా చెయ్యొచ్చు అని చెప్పను, కానీ కొంచెం కష్టమైన కొద్దిగా ఇష్టంతో చేస్తే కొంచెం ఈజీగానే ఉండిద్ది. కొంచెం కష్టంగా ఉండిద్ది, కానీ ట్రై చేస్తే కొంచెం పర్వాలేదు, చెయ్యొచ్చు. ఎవరైనా ట్రై చేయాలంటే ట్రై చేయండి. అంత ఈజీ అని చెప్పలేను, కానీ కొంచెం ట్రై చేస్తే కొద్దిగా వచ్చిద్ది, రాకుండా ఉండదు. కింద హ్యాంగ్ అంటే అవి ఏమంటారో నాకు కూడా తెలియదు. అవి అంటించేటప్పుడు కూడా రింగ్స్ అంటించేటప్పుడు కూడా కొంచెం కష్టంగానే అనిపించింది, కానీ అంటించడం ఈజీగా అంటించాను. కానీ లోపల వ్యాక్స్ షీట్ అంటించినప్పుడు కానీ ఏమైనా కొంచెం చూసుకొని కేర్ఫుల్గా అంటిస్తే ఈజీగానే ఉండిద్ది. ఆ లోపల నేను బుట్టకు హోల్ కొంచెం పెద్దగా ఉందని నేను లోపల వైట్ పోస్ అంటించాను. ఆ పోస్ అంటించి B7000 గమ్మేసి అంటించేసాను లోపల. అంటించి దాని తర్వాత దానికి హ్యాంగింగ్స్ కానీ ఏమైనా పెట్టాను. ఆ లోపల పెట్టే వ్యాక్స్ షీట్ కూడా కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్గా చూసుకొని పెట్టుకుంటే, ఆ వ్యాక్స్ షీట్ దేనికంటే అది ఉంటే కొంచెం సపోర్ట్గా తొందరగా ఊడుకుంటూ ఉంటుంది. ఆ గమ్ మాత్రం చాలా స్టిఫ్గా ఉంది. నేను ముందు పాడైపోయిన అన్న బుట్టలకు కూడా అంటించిన స్టోన్స్ చాలా గట్టిగా అంటికిపోయినాయి. అందుకే నేను వన్ డే వాటర్లో నానబెట్టి అన్నీ తీసి గమ్ అంతా తీసేవాటి చాలా ఇదైంది. చాలా స్టిఫ్గా ఉంది, ఊడిపోతాయి. చేసే ఇయర్ రింగ్స్ అంత బాగోవు అనుకోకండి, ట్రై చేయండి. బాగానే ఉన్నాయి, వస్తాయి బాగానే. అంత స్టిఫ్గానే ఉంటున్నాయి. కింద రింగ్స్ అంటించిన తర్వాత ఏం చేయాలా అంటే రింగ్స్ తీయడానికి లేకుండా నేను రింగ్స్ లోపలికి పెట్టి గమ్ పెట్టి అంటించేసాను. అవి కదపడానికి లేకపోవడం వల్ల నేను మళ్ళీ కింద ఒక రింగ్ తగిలించి దానికి మళ్ళీ పూసలు యాడ్ చేసి పెట్టాల్సి వచ్చింది. ఫైనల్ లుక్ బాగోదేమో అనుకున్నా, బాగానే ఉంది. లాస్ట్లో ఫైనల్ లుక్ వీడియో కూడా పెడతాను చూడండి. బుట్టలు చూడడానికి కష్టంగా ఉన్నాయి, ట్రై చేయలేము అనుకోకండి, ట్రై చేయండి, వస్తాయి. నేను అంటించిన కుందన్స్ అవన్నీ నాకు కొంచెం అంటే దూరంగా అంటించా. కొంచెం పై వరకు అంటిస్తే మన హోల్ అంత పెద్దగా రాదు, చిన్నగానే వచ్చింది. ఈజీగా హ్యాంగింగ్ హుక్స్ అవి పెట్టుకోవడానికి ఉండేది. నేను అంత పై వరకు పెట్టలేదు, అంటే నేను పర్ఫెక్ట్గా ఏం చేద్దామని ఆలోచించుకుంటూ ట్రై చేయడం వల్ల అలా వచ్చింది ఫినిషింగ్. నేను ఈ బుట్టలు కూడా ఏం చేద్దామని ఆలోచించుకుంటానే చేశాను, కానీ బాగానే వచ్చినాయి. మీరు మాత్రం ఏం చేయాలనుకున్నా ముందు ఇది చేద్దాం అనుకొని స్టార్ట్ చేయండి. లేకపోతే మనకు మధ్యలో అవ్వకపోయేసరికి చిరాకు వచ్చి చేయాలన్న ఇంట్రెస్ట్ అన్నీ పోతాయి. ఆ మిస్టేక్ మాత్రం చేయకండి. నేను అయితే ఆలోచించుకుంటా స్టార్ట్ చేశాను, కానీ చూస్తాను ఒక్కొక్కసారి వీడియోస్ చూసి స్టార్ట్ చేద్దాం అనుకుంటాం, కానీ కొంచెం మార్చేద్దాం అనుకుంటా. అలా ఏం చూడకుండా స్టార్ట్ చేయడం వల్ల మిస్టేక్ అయ్యింది నాకు. తెలియకుండా ఏమైనా మిస్టేక్ చేసినా కొంచెం సరి చేయండి, కామెంట్ చేస్తే నేను సరి చేసుకుంటా. ఎవరికైనా తెలిస్తే ఆ మిస్టేక్స్ని కామెంట్ చేయండి, నేను సరి చేసుకోవడానికి ట్రై చేస్తాను. వీడియోలో ఎక్కడైనా మిస్టేక్స్ ఉన్నా కామెంట్ చేయండి, నేను వాటిని సరి చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఎవరికైనా మెటీరియల్ కోసం ఏమైనా తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి. నేను మెటీరియల్స్ అన్నీ
ఫొటోస్ తీసి మెటీరియల్ మొత్తం నేను ఫొటోస్ తీసి కమ్యూనిటీ పోస్ట్లో పోస్ట్ చేస్తాను. లింక్స్ కూడా అక్కడ పైన మెన్షన్ చేస్తాను. ఎవరైనా తీసుకోవాలంటే తీసుకోండి. కమ్యూనిటీ పోస్ట్ తెలియదంటే ఎవరైనా కామెంట్ చేయండి. నేను స్క్రీన్ రికార్డ్ చేసి వీడియో తీసి పెడతాను. నాకు కూడా తెలీదు, నేను కూడా చూసే తెలుసుకున్నా. అది తెలుసుకోవడంలో తప్పేమీ లేదు. ఈ వీడియోలో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. అడగనులే చిరునామా ఓమైనా ఓమైనా చిరునవ్వే పుట్టిల్లు. నేను లాస్ట్లో వీడియో యాడ్ చేస్తాను కదా, ఇదే.